హాయ్ అందరికీ నమస్కారం. బ్లాగర్ విజయ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. లాస్ట్ వీడియోలో మనం కస్టమ్ టెంప్లెట్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకున్నాము. ఈ వీడియోలో ఆ టెంప్లెట్స్ని ఎలా అప్లోడ్ చేయాలో తెలుసుకున్నాము. ఎంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మేము చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ సంబంధించినటువంటి అప్డేట్స్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. డౌన్లోడ్ చేసుకున్నటువంటి టెంప్లెట్ని మనం అప్లోడ్ చేసుకుంటేనే ఆ టెంప్లెట్ అనేది మన బ్లాగ్కి అప్లై అవుతుంది. మరి మన బ్లాగ్కి డౌన్లోడ్ చేసుకున్నటువంటి ప్రొఫెషనల్ టెంప్లెట్ని ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోవడం కోసం మన ల్యాప్టాప్లో షిఫ్ట్ అయిపోదాము. మనం లాస్ట్ వీడియోలో రెండు టెంప్లెట్స్ మనం డౌన్లోడ్ చేసుకున్నాము. సో వాటిని ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాము. సో దీనికోసం ముందుగా నేను బ్లాగర్ డైవర్లోకి వెళ్తున్నాను. సో బ్లాగర్ డైవర్లోకి వెళ్ళిన తర్వాత మనకి థీమ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా స్క్రీన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో ఇఫ్ మీకు కనుక స్ట్రీమర్ కనుక తెలిస్తే మీరు ఎడిట్ ఇక్కడ స్ట్రీమర్ ద్వారా ఎడిట్ చేసుకోవచ్చు. సో అలా కాదు అని అనుకుంటే సో కంప్లీట్గా థీమ్ మొత్తం చేంజ్ చేయాలంటే మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకోవడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి డిఫాల్ట్ టెంప్లెట్స్ని యూజ్ చేసుకోవడం ద్వారా మనం బ్లాగ్ యొక్క లేఅవుట్ని చేంజ్ చేసుకోవచ్చు. సో డిజైన్ సో అలా కూడా మనం కస్టమ్ టెంప్లెట్స్ని డెవలప్ చేసుకోవడం జరిగింది. సో వాటిని ఎలా అప్లోడ్ చేయాలి దాని గురించి చూద్దాం. సో ఇక్కడ మనకి బ్యాకప్ అండ్ రీస్టోర్ మీద ఒక ఇది కనిపిస్తుంది అనమాట. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి సో ఈ విధంగా ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే సో డౌన్లోడ్ ఏ బ్యాకప్ ఆఫ్ యువర్ థీమ్. సో ఆల్రెడీ మనం వర్క్ అంతా చేసి పెట్టి ఉన్నటువంటి థీమ్ ఏదైతే ఉందో సో ఆల్రెడీ మనం ఒక థీమ్ మొత్తం స్ట్రక్చర్ అంతా కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు కొత్తగా ట్రై చేద్దామని అనుకున్నప్పుడు సో ఈ డౌన్లోడ్ థీమ్ పెట్టుకొని అంటే బ్యాకప్ పెట్టుకొని మనం కొత్తది అప్లోడ్ చేసుకోవడం మంచిది. సో మనం ఇంతవరకు పెద్దగా దీని మీద వర్క్ ఏం చేయలేదు కాబట్టి సో దాని గురించి మనకు పెద్దగా అవసరం లేదు. సో ఇక్కడ మనం చూసిన క్లోజ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత యాక్చువల్గా ఇంతకంటే ముందు మనం ఈ ఫోల్డర్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. సో ఇక్కడ నుంచి కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సో ఎక్స్ట్రాక్ట్ టు నెకో. సో మనకి ఆల్రెడీ ఎక్స్ట్రాక్ట్ అనేటువంటి ఫైల్ ఇది నెకో. సో దీని మీద ఇక్కడ డబ్బులు ఇచ్చేస్తుంది. ఇక్కడ neco.xml అనే ఒక ఫైల్ కనిపిస్తుంది. సో ఒకవేళ మీ దాంట్లో కనుక ఈ ఎక్స్టెన్షన్ కనుక లేకపోతే నెకో అనేది ఒక ఫైల్ కనిపిస్తుంది. సో XML డాక్యుమెంట్ అనమాట దాని యొక్క టైప్ ఫైల్ టైప్. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. పెట్టుకొని ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు అప్లోడ్ అనే బటన్ అనేది యాక్టివేట్ అవుతుంది. మీరు ఎప్పుడైతే ఫైల్ సెలెక్ట్ చేస్తున్నా అప్పుడు అప్లోడ్ అనే బటన్ యాక్టివేట్ అవుతుంది. సో అప్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు సో ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు టెంప్లెట్ అనేది అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో మీ టెంప్లెట్ కంప్లీట్గా చేంజ్ అయిందా లేదా ఇక్కడ మీకు ప్రివ్యూలో కనిపిస్తుంది అనమాట. సో ఒక్కసారి వ్యూ బ్లాగ్ మీద క్లిక్ చేయండి. సో వ్యూ బ్లాగ్ మీద మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో మీకు దాని యొక్క టెంప్లెట్ థీమ్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే సో బ్లాగర్ విజిట్ టెస్టింగ్ blogspot.com. సో చూసారా. సో ఈ విధంగా మీ యొక్క బ్లాగ్ యొక్క స్ట్రక్చర్ అనేది సో ఏ వాళ్ళ అంటే మనం ఏదైతే డౌన్లోడ్ చేస్తున్నామో దానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్ కింద మనకి మారిపోవడం జరుగుతుంది. సో వీటిని ఎలా కస్టమైజ్ చేయాలి ఏంటి అనే దాని గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాము. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కస్టమ్ టెంప్లెట్స్ని అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ.